ఎస్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫాల్స్కి సంబంధించినటువంటి విషయంలో రచ్చ మాత్రం ఇంకా కొనసాగుతూ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు సవాల్ విసిరినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ నేత అసెంబ్లీకి అయితే వచ్చినటువంటి పరిస్థితి. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు సవాల్ విసిరారు, ఇక్కడికైతే వచ్చారు, ఏమైనా రెస్పాన్స్ ఉందా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ నుంచి? మీరే ఉన్నారు కదా, మీ పక్షాన్నే కూర్చున్నా, మీ సమక్షంలో కూర్చున్నా. పొద్దున 11 గంటల నుంచి ఇంకా కూర్చున్న ఒక్కరు మంత్రి రాలేదు. నేను నిన్న ఛాలెంజ్ చేసినారు. నేను చెప్పాను, మరి నేను వచ్చి కూర్చుంటా, ఆధారాలతో సహా వచ్చి కూర్చుంటా, నేను ప్రూవ్ చేస్తా, లేకుంటే నేను రాజీనామా చేస్తాను ఎమ్మెల్యేగా, మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి అని చెప్తే ఎవరు రాలేదు. వీళ్ళు లక్షల కోట్ల రూపాయల ఈ రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టడానికి అనేకమైనటువంటి జీవోల ద్వారా, ముఖ్యంగా హిల్ట్ ద్వారా, దాదాపు ఒకే సంతకంతో ఒకే జీవోతో 6,30,000 కోట్ల రూపాయల ప్రజల తెలంగాణ ఆస్తిని కొల్లగొడుతున్నటువంటి అంశాన్ని నేను గత వారం రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు అయితే అసెంబ్లీ సాక్షిగా వచ్చి మరి మంత్రి గారు నిన్న అన్నారు బీజేపీకి అవగాహన లేదని. మనం ఆయనకి ఏ పాట అవగాహన ఉన్నదో మరి రుజువులతో సానే వచ్చినా ఇప్పటి వరకు మరి వారైతే రాలేదు. నేను వారు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. మేము చేసేది కేవలము ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ తరమడానికి, జిహెచ్ఎంసీలో మనుషులు బతికే విధంగా ఏర్పాటు చేయడానికి మేము చేస్తున్నటువంటి పని అని చెప్పేసి శ్రీధరబాబు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ఆ కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. దాన్ని మీరు ఓర్వలేకనే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్న మాటలు కూడా వస్తూ ఉన్నాయి కదా. గతంలో బీఆర్ఎస్ ఇదే పని చేసేసి 100 ఎకరాల భూమి దారాదత్తం చేస్తే ఆ రోజు ఇదే హిల్ట్ మన అప్పుడున్న గ్రిడ్ పాలసీ మీద మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి మరి ఈరోజు ఎందుకు అదే పాలసీని అడాప్ట్ చేస్తూ ఉన్నాడు? మేము ఇది పొల్యూషన్ ఉంది, ఏమన్నా స్టడీ జరిగిందా? సరే, ఓఆర్ఆర్ అవతల పంపాలా? మరి 1000 ఎకరాల భూమి ఓఆర్ఆర్ అవతల ఉన్నది, మరి తక్కువ ధరకి ₹1 కోటి కూడా విలువ చేయనటువంటి భూములు ఉన్నాయి. ఇప్పుడు అదే 30,000 ఎకరాలు నిన్న ఫోర్త్ సిటీలో ఉన్నది, ఫార్మా సిటీ అన్నారు, అక్కడ తరలించండి. ఈ ఫార్మాసిటీకి అక్కడ తరలించేస్తే ఈ భూములు ఆ రోజు మరి ప్రభుత్వం అలొకేట్ చేసిన భూములే కదా. ఈరోజు ఆక్షన్ పెడితే 150 కోట్ల ఎకరం పోతా ఉన్నది. కనీసం 60 కోట్లు పట్టిన 15 ఇవాళ 6,30,000 కోట్ల విలువే భూములు. ఈ భూముల్ని ప్రజల కోసము, ఈ రాష్ట్రం కోసము ఉపయోగిస్తే అనేక అట్టడుగు బడుగు బలమైన వర్గాల కోసము అనేక సంక్షేమ కార్యక్రమం చేయడానికి, రాష్ట్ర అభివృద్ధి కోసం పనికొస్తుంది. ఈ భూముల్ని మీరు కేవలం 20 మంది ఇండస్ట్రీస్ చేతుల్లో పెట్టి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు దారదత్తం చేస్తే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోదని తెలియస్తాం. దీనిలో కేవలం పేపర్ మీద కనబడతా ఉంది, 50 లక్షలకు ఎకరమా, 60 లక్షలకు ఎకరమా అనేది పేపర్ మీద కనబడతా ఉంది. దీనిలో తప్పెక్కడ కనబడుతుంది అనేటువంటి మాట కూడా వినబడుతుంది. మీ మేరకు అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఏమన్నా చేతులు మారుతున్నాయని అభియోగం చేయదలుచుకున్నారా మీరు? ఇది నేను గత వారం రోజుల నుంచి అనేకసార్లు చెప్పాను, పీపీటీ కూడా ప్రజెంటేషన్ ఇచ్చాను, అనేకసార్లు మీడియా ద్వారా చెప్పిన ఏ రకంగా లక్షల కోట్ల రూపాయల విలువ భూములు కేవలం 5,000 కోట్లకే దారదత్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆక్షన్లో 150 కోట్లకి ఎకరం అమ్ముడుపోతూ ఉంటే మీరు 53 లక్షల రూపాయలకి ఎకరం ఇస్తూ ఉన్నారు. అంటే ఇంతకన్నా లూటి ఇంకేముంటుంది? ఇంతకన్నా పెద్ద స్కామ్ ఇంకేముంటుంది? ఖచ్చితంగా ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజలకు సమాధానం చెప్పాలా, జీవన విత్డ్రా చేసుకోవాలా, ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరుతారు. ఎట్లా ముందుకు పోదలుచుకున్నారు? ఇక్కడికైతే ఇప్పుడు రాలేదు కదా, దీని విషయంలో ఏమైనా లీగల్గా ముందుకు పోదలుచుకున్నారా బీజేపీ తరఫు నుంచి? భారతీయ జనతా పార్టీలో చర్చించి భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం కట్టుబడి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. ఒకవైపు లీగల్ ఫైట్తో పాటు ప్రజా పోరాటం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్న మాటలు. ఖచ్చితంగా లక్షల కోట్ల రూపాయలను దండుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. హిల్ట్ అనేటువంటి ఒక్క జీవోని తీసుకొచ్చి ప్రభుత్వం అయితే దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మాటను అయితే వారు ఆరోపిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఆధార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.